కొత్తగా పెళ్ళైన ఒక జంట కూడా ఇంత కొత్త ఇంట్లో కాపురం పెట్టారండి. కాపురం పెట్టేసరికి మీ అందరికీ తెలిసిందే, కాపురం పెట్టేసరికి ఈ కొత్తగా ఉన్న జంట చాలా ముచ్చటగా ఉంటుంది, అంతే కదా. ముచ్చటైన ఈ జంటను చూసి కొంతమంది వారవలేకపోయారు. వారవలేక ఏం చేశారంటే ఒక పెద్దమ్మని పిలిచి, పెద్దమ్మ వీళ్ళు చూసిన కొత్త భార్య భర్తలు ఎంత మంచిగా ఉంటున్నారు, ఏంది ఎంతగానో ఉంటారు, ఓ కొత్తగా పెళ్ళలేదు ఎవడని అంతే ఉంటారులే అని ఆగరాదు, నీకు ఎందుకు అంత అడావుడి. హల్లెలూయా. సరే 3 రోజులు నాకు టైం, 3 రోజులు వాళ్ళిద్దరిని విడదీయపోతే నా పేరు పెద్దమ్మే కాదు అన్నదంట పెద్దమ్మ. హల్లెలూయా. ఈ పెద్దమ్మ ఏం చేసిందంటే ఒకరోజు కొత్తగా కాపురం పెట్టిన ఇద్దరు భార్య భర్తలు ఇంటికి పోయి ఆ టయానికే మన భర్త గారు సార్ గారు వెళ్ళిపోయి బాయ్ అండి, హాయ్ అండి, అండి ఓ అండి ఏమండి బాయ్ చెప్పింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈ మేడం గారు ఎంటర్ అయ్యారు. పెద్దమ్మ అందరనండి, అందరికి పెద్దమ్మ. ఈ పెద్దమ్మ ఆ మేడం దగ్గరికి పోయి అమ్మ బాగున్నామంటే బాగున్నా, అందరు బాగా ముచ్చట్లు పెట్టారు టీకీ అని మన సార్ వస్తాడు. సాయంత్రానికి వచ్చే టయానికి ఆడు బండి పెట్టేసి భర్త ఇంట్లోకి అడుగు పెట్టగానే పెద్దమ్మ ఆ అమ్మాయితో అంటుంది, అమ్మా నేను చెప్పింది ఎవ్వరికి చెప్పమాకమ్మా అని చెప్పింది. ఏమన్నది? హల్లెలూయా. నేను చెప్పింది ఎవ్వరికి చెప్పమాకమ్మా అని చెప్పేసి ఈ పెద్దమ్మ వెళ్ళిపోయింది. భర్త ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ఇద్దరు భార్య భర్తలు, వాడు మంచిగా అన్ని తీసేసి ఏమే ఏదో పెద్దమ్మ మీద అంటుంది, ఎవరికి చెప్పమాకండి. ఏమంటుందంటే అదే అన్నదండి, ఎవరికి చెప్పమాక అదే అన్నదంటే, చెప్పవే భలేగా ఉన్నావు నువ్వు, మనకు పెళ్ళి నెల అయింది, మన మధ్య ఈ దాచుడుగాలు ఎందుకు, చెప్పు ఏం కదలే చెప్పు. ఏమన్నదంటే ఏమి లేదండి ఆమె నేను చెప్పింది ఎవరికి చెప్పొద్దు అన్నదండి, అదే అన్నదండి. సరేలే అన్నం పెట్టు అని చెప్పేసి నైట్ అయిపోయింది, పడుకున్నారు. మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ సారు పోయేటప్పుడు బాయ్ అంటే యాండి బాయ్ అండి అని చెప్పింది. మళ్ళీ 2వ రోజు కూడా పెద్దమ్మ వచ్చింది, ముచ్చట్లన్నీ అయిపోయినాయి. సాయంత్రం ఆయన వచ్చే టయానికి మళ్ళీ అమ్మా నేను చెప్పింది ఎవరికి చెప్పమాకమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈడు వచ్చాడు లోపలికి వచ్చేసి ఈడు కూడా నిన్న అదే మాట ఇవాళ అదే మాట, ఏం చెప్పింది చెప్పు అంటే వాడంటాడు, ఆమంటది యాండి నేను చెప్పింది ఎవరికి చెప్పమాకండి అనే చెప్పిందండి. ఏమే నాకు చెప్పడానికి నీకు ఎందుకే, కొత్తగా పెళ్ళయింది, నీకెందుకు నా మీద అంత అనుమానం, చెప్పరాదు ఏమైంది? ఏమి లేదండి ఆమె చెప్పిందే ఇదండి, ప్లీజ్ అండి నన్ను నమ్మండి అండి. ఏం చెప్పింది చెప్పేది ఎవరికి చెప్పొద్దు అంటదండి. వచ్చేయి నేను కొడతా కోపం తిప్పి మాకని. పాపం ఆ రోజు ఇద్దరు పాపం మాట్లాడుకోకుండా ఒకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమర తిరిగి పడుకున్నారంట. తెల్లారింది, ఏమండి బాయ్ అంటే నీ మొహం బాయ్ చదలబాయ్, చెప్పమంటే చెప్పకుండా సైలెంట్గా ఉంటావు, నేను చెప్పింది చెప్పంటే నేను చెప్పింది ఎవరికి చెప్పమాకండి అని అదే అంటమే. ఏం చెప్పింది చెప్పమంటే బాయ్ అండి బాయ్ లేదు చదలబాయ్. ఏమండి క్యారేజ్ నీ మొహాన్ని వేసి కొట్టుకో, ఎవరికి కావాలి. ఇద్దరు గొడవ, పొద్దునే స్టార్ట్ అయింది గొడవ. మళ్ళీ మేడం అమ్మ పెద్దమ్మ వచ్చేసింది, పెద్దమ్మ నీకో దండం, నువ్వు వచ్చేసి మా ఇద్దరు పుల్లలు పెట్టమాక, నీ దండం రామాకంటే. నేనేం చేసిన అమ్మ నువ్వు భలేగా ఉన్నావు, నేనేమన్నా చెప్పినా నీకు, నేనేమన్నా ఏమనలే. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ సార్ వచ్చిండు. వాడు వచ్చేటప్పుడు కోపంగా వచ్చిండు, వచ్చి కోపంగా వచ్చేసి మంచిగా వచ్చేటానికి మరలా మేడం పెద్దమ్మ అమ్మా నేను వెళ్ళిపోతాను కానీ నేను చెప్పేది ఎవ్వరికి చెప్ప. వారు దేవుడా, వాడు లోపలికి అడుగు పెట్టకుండా మూలలో ఉన్న సీపురు కట్ట తీసుకుని ఇంట్లోకి వచ్చి అడుగుపెట్టి ఆమె ఏం చెప్పిందో చెప్పు, లేకపోతే ఇద్దరికి విడాకులే, లేకపోతే ఈ రోజు నీ ఈపు సాపు అయిపోద్ది చెప్పు అంటే, తండి ప్లీజ్ అండి లేదు గిండి లేదు చెప్పా. ఏమి లేదండి నేను చెప్పింది ఎవరికి చెప్పమాకండి అని అన్నదండి. నాకు చెప్పితే ఏమన్నా తప్ప, నేను ఎవరిని బయట ఉన్నా ఏమో పగొన్నా చెప్పా. ఏం లేదండి అదే చెప్పిందండి. ఏం చెప్పింది? నేను చెప్పింది ఎవరు చెప్పొద్దన్నది. వాడి కోపం పెరిగిపోయి ఇక చూసుకో కుక్కను కొట్టినట్టు కొట్టిందంట. హల్లెలూయా. అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఆ భార్య భర్తలు ఇప్పుడు ఏమైపోయింది, మంచిగా తూర్పు ఒకళ్ళు పోయారు, పడమర ఒకళ్ళు పోయారు. దేవునికి స్తోత్రం. ఇక వీళ్ళిద్దరిని చూసా పెద్దమ్మ అంటుంది, ఆహా చూసారా 3 రోజులు మంచిగా విడదీసిన కదా, దట్ ఈస్ పెద్దమ్మ అన్నదంట. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇద్దరి మధ్య ఏమొచ్చేసింది, అనుమానం. ఈరోజు భార్యకి భర్త మీద అనుమానం ఉంటుంది, భర్తకి భార్య మీద అనుమానం ఉంటుంది, తోటికోళ్ళకి పెద్దల మీద ఒక అనుమానం, మానవుల కిందలకు అనుమానం ఉండకూడదు. ఏదైనా సరే నువ్వు డైరెక్ట్గా దగ్గర పోయి కూర్చుని అడుగు, అయిపోద్ది అప్పటికప్పుడే. ఒకవేళ అనుమానం ఇంకా పెరుగుతుందా ప్రార్థన చేయి.
కానీ ఆ అనుమానం దెయ్యాన్ని దేశపోయి అరే అట్ట అన్నదిరా, ఏమి ఎట్ట అన్నదిరా అంటే ఏమై ఆమె చెప్పిద్ది, ఆమె చెప్పిద్ది. ఇక కరోనా వ్యాపించినట్టు వ్యాపించింది ఊరంతా. దేవునికి స్తోత్రం. సౌలు దావీదును దూరం చేసుకోవడానికి మొదటిగా అసూయ, రెండోది అనుమానం. బలాఢ్యులైన సమూయేలును దూరం చేసుకున్నాడు, బలాఢ్యుడైన దావీదును కూడా దూరం చేసుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, నాలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉండకుండా యేసును వెళ్ళిపోనుగాక అని నువ్వు ప్రార్థించాలి. అసూయ నాలో ఉండకూడదు ప్రభా, ఏ వ్యక్తి మీద నాకు అసూయ ఉండకూడదు, ఏ వ్యక్తి మీద నాకు పగ అనేది ఉండకూడదు, ఏ వ్యక్తి మీద నాకు ద్వేషం అనేది ఉండకూడదు. నేను అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి. ఎందుకంటావా? నువ్వు అందరినీ ప్రేమించావు కాబట్టి నీ బిడ్డనైనా నేను కూడా అందరినీ ప్రేమించాలి. అదే నీ ఆలోచనలో, నీ మనసులో ఉండాలి.